ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడిని ఆశ్రయించు వారులారా చెడుతనముని అసహించుకొనడి అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ ఉంటామో మనలో ఏదైతే చెడు ఉందో దాన్ని మనం అసహించుకునే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనుషులు చెడునే ప్రేమిస్తున్నారు. ఈ లోకము పాపంతోనే నిండిపోయింది. మంచికి రోజులు లేవండి, చెడ్డకే రోజులు ఉన్నాయి. కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలండి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చెడుతనంని మనం అసహించుకునే బిడలుగా ఉండాలండి. యేసుక్రీస్తు వారి మనసు ఎలా ఉంటుందంటే మంచికి మంచిగానే ఉంటుంది, చెడుకు చెడుగానే ఉంటుంది. సాతాను మనసు ఎలా ఉంటుందంటే చెడుకి మంచిగా ఉంటుంది, మంచికి చెడుగా ఉంటుంది. అంటే సాతాను ఆపోజిట్గా ఉంటుంది. మనం యేసుక్రీస్తు వారి మనసు కలిగి ఉండాలి. అప్పుడు మనము వేరే వాళ్ళకి అన్యాయం చేయాలా, లేదా ఆ బిడ్డ జీవితం నాశనం చేయాలా, లేదా ఆ బిడ్డ నాశనం అయిపోవాలని మనము కలలో కూడా ఊహించుకోకుండా మనం మంచికి ఎప్పుడైతే మనం మంచి క్రియలకు మనం చోటు ఇస్తూ ఉంటామో దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ప్రతి ఒక్క మానవాళికి శత్రువులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆ శత్రువులు తమ ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని అతను పడిపోవాలా, అతని జీవితం నాశనం అయిపోవాలా, అతను ఎక్కి రాకూడదని ప్రతి ఒక్క మానవాళి అనుకుంటూ ఉంటారు. అయితే మనం ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు వారు కలిగిన మనసు కలిగిన బిడ్డలు ఏమనుకోవాలంటే అతను బాగుండాలా, అతను నా చెడు కోరుకున్నా కూడా అతని జీవితం ఆశీర్వదింపబడాలా, అతని జీవితం యేసుక్రీస్తుకి సమర్పించుకోవాలా. మనము పోరాడేది ఈ లోకంలో మనుషులతో కాదు కానీ దురాత్మల సమూహంతోనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించుకొని ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో చెడుతనం అసహించుకుంటామో ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి యేసు, మేము చెడుతనాన్ని అసహించుకునే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచిని కోరుకోవాలంటే మీ వాక్యాన్ని మేము స్వీకరించాలా, వాక్యానుసారంగా బతకాలా. ఈ లోకంలో పాపంలో ఉన్న మాకు యేసు మంచి కార్యాలు చేయాలంటే యేసు కొన్నిసార్లు కష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి. అయినా కూడా మమ్మల్ని మేము నలగొట్టుకొని మా జీవితాలు ఎప్పుడైతే మీకు సమర్పిస్తామో యేసు మీరు మమ్మల్ని యేసు మలుచుకునే దానికి సిద్ధంగా ఉన్నారయ్యా. మీ పాత్రగా చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారయ్యా. మీ వాక్యము మా పాదముకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెడుని మేము అసహించుకొని మంచిగా జీవించినట్లుగా ఇతరుల కోసం కూడా మంచి ఈవులను కోరుకునే బిడలుగా ప్రార్థన చేసే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.